ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సంతోషంతో మా దూస్గాం గ్రామానికి రావడం, అలాగే వేదిక మీదకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన గౌరవనీయులు పెద్దలు అమృతపురం గంగాధర్ గారిని తన ఆహ్వానం, అలాగే మన ఎక్స్ ఎంపీ మండల్ డిచ్చిపల్లి కంచడి గంగన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ గ్రామ వాస్తవ్యుడు మన నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సొసైటీ వైస్ చైర్మన్ గారి వేదిక మీదకి, అలాగే సొసైటీ డైరెక్టర్లు, దూస్గాం డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ ఐడిఎస్ఎంఏ చైర్మన్ మున్పల్లి సాయిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామతర్ నుంచి పెద్ద ఎత్తున స్వాగతం సుస్వాగతం. ఇవాళ రావడంతోనే ₹1 కోటి సఫలు కూడా ఉన్నారు. ₹1 శాంక్షన్ చేసింది సార్. 70 లక్షలు బీటీ రోడ్డు, 20 లక్షలు ఎస్సీ కాలనీకి సీసీ రోడ్డు, మరియు మన రాజేశ్వర గుడి వరకు 5 లక్షలు. ఈ ₹1 కోటి మాకు గిఫ్ట్ ఇచ్చినందుకు మా గ్రామాంతరం నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే మా గ్రామం శివాలయానికి దగ్గర గుట్ట మీద శివరుడు కేవలం మేము మీ అందుబాటులో ఉంటూ మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంతమంది గతంలో కొంతమంది నాయకులు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్డిఎఫ్ అనే ఫండ్ వచ్చింది సార్. దయచేసి ఎమ్మెల్యే అయినా ఎస్డిఎఫ్ వచ్చింది. అది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో, మన వైఎస్ రాజశేఖర గవర్నమెంట్లో వస్తాయి. ఈ సీసీ రోడ్లను మొత్తం ₹1,80,00,000 ఎస్డిఎఫ్ ద్వారా జరిగింది. కానీ ఇంకా పోయిన ఎమ్మెల్యే గారు సీసీ రోడ్లకు కానీ ఇంకా వేరే దానికి ఎట్లాంటి డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజు మీరు ₹1 ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. మరియు గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, మీకు వినియోగిస్తున్నాం. కొన్ని అనివార్య కాలంలో 6 పేర్లు మిస్సింగ్లో ఉన్నాయి సార్. అది కలెక్టర్ దగ్గర ఉన్నాయి. మీరు చెప్తే అయిపోదా అని చెప్పి ఇక్కడ పంచాయత్ సెక్రటరీ గారు మరియు వేరే నాయకులు చెప్పారు కాబట్టి మీరు దృష్టి తీసుకున్నాం సార్. మరి ఎస్సీ కాలనీలో రెండు కాలనీలు ఉన్నాయి. ఇంకో 20 ఇళ్ళు ఎస్సీ కాలనీ కావాలి, ఇంకో కాలనీకి ఇంకో 20 కావాలి, బీసీలకు ఇంకో 20 ఇళ్ళు కావాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కట్టుకుందరు ఆనందంగా ఉన్నారు. కొంతమంది కూలిపోయిన వాళ్ళు, అసలు లేని వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి మీ చేతిలో ఉంది. దయచేసి ఈ ఇందిరమ్మ ఇల్లు గడిపోయిన వాటికి ఇప్పించమని కోరుచున్నాం సార్. ఇంకో విషయం సార్, ఇంకా మా విడిసి ఏ కార్యక్రమం చేయాలన్నా విడిసి ద్వారా జరుగుతున్నది. కాబట్టి మాకు ఖాళీ స్థలం ఉంది సార్. గ్రామ పంచాయతీ దగ్గర మాకు ఖాళీ స్థలం ఉన్నది సార్. ఒక 200-300 గజాల స్థలం ఉన్నది. అక్కడ ఒక విడిసి బిల్డింగ్ నిర్మించుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం సార్. అది పెండింగ్లో ఉన్నది. ఆ ఖాళీ స్థలము కమర్షియల్గా చేసుకొని మా విడిసికి ఒక ₹1-2 వస్తాయి. దాని ద్వారా గ్రామాన్ని నడుపుకోవడానికి మేము ముందుకెళ్దామని ముందు పెడుతున్నాం సార్. మరి ఇంకోటి, కొన్ని సీసీ రోడ్లు ఇప్పుడు రాజేశ్వర టెంపుల్ దగ్గర మీరు 5 లక్షలు సార్. ఇంకో విడుదల అది టెంపుల్ వరకు వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి, మనం వచ్చేటప్పుడు గన్పూర్ నుంచి దూసుగాం వరకు గతంలో పీటీ రోడ్ ఉండే, అది ఖరాబ్ అయిపోయింది సార్. ఇప్పుడు దాన్ని రినివల్ కూడా మీరు పెడితే మేము స్టేషన్ పోవడానికి డిచ్చిపల్లి వాయా కిలారాంబలం నుంచి అటు పోవడానికి 4 కిలోమీటర్లు సార్. ఇప్పుడు ఇట్లా పోతే కిలోమీటర్ల నుంచి డిచ్చిపల్లికి స్టేషన్కి వెళ్ళిపోతాం సార్. దయచేసి ఇంకోటి, దూసుగాం గ్రామం నుంచి శివతాండ వరకు మట్టి రోడ్డు కావాలి సార్. రాహుల్ గాంధీ గారు జీవన పాదయాత్ర చేసినటువంటి ఈ యొక్క అక్కడ మీరు అన్ని చర్చకు మేము కూడా వస్తాము. ఏ ఫండ్ ద్వారా దూసుగాం డెవలప్ చేస్తున్నారు, ఏ ఫండ్ ద్వారా దూసుగాం మీరు ఓట్లు అడుగుతారు, మళ్ళీ ఎలక్షన్లు ఏ ముఖం పెట్టి వస్తారని చెప్పి ఈ సందర్భం అడుగుతున్నాం. మీరు చేసింది ఏదంటే చెప్పండి, సభాముఖంగా అడుగుతున్నాం. బీజేపీ నుంచి ₹10 లక్షలు వచ్చినాయి, ఒక ₹5 లక్షలు వచ్చినాయి, ఒక కమ్యూనిటీ హాల్ వచ్చిందని చెప్పండి అడుగుతున్నాం. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్ అయింది, ఇంట్లో కరెంట్ బిల్ కట్టకుండా ఇవాళ మన 0 బిల్ వస్తున్నది. ఇంకా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచినది. ఇలా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరియు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీపై వేరే మాట్లాడే నాయకులు అడుగుతున్నాం, మీరు ఏం చేస్తున్నారని. ఈ దూసుగాంలో ఇంకా తిరుగుతున్నారు, ఏం ముఖం పెట్టుకుని దూసుగాం వచ్చి ఇంకా ఓట్లాడుతారని చెప్తున్నాం. ఇది పద్ధతి కాదు. పద్ధతి నేర్చుకుని మీకు దమ్ముంటే బీసీ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం బిల్లు చేయండి. మన రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు, మన ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమాలు చూడండి. తను చూసి కనుపు చేసుకున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాటలు చెప్పి చైర్మన్ గారికి, మన కొల్లపల్లి సీనన్న గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరియు నేను ఒకటే ఒక చిన్న విషయమే మాట్లాడా, నరుపుడు కూడా నా దగ్గర లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు గెలిచిన వెంట 2 నెలల 3 నెలలకే శివాలయంకు 3 లైట్లను అడిగిన మన పిఏ గారు కూడా చెప్పిన ఇదివరకు కూడా దాని మీద ఎక్కువ అనుకుంటే
లైట్లు లేవు, వేరే జాగాలో పెడుతున్నారు. నేను దాన్నే కోరేది. మళ్ళా ఈ రోడ్డు కూడా శాంక్షన్ ఇచ్చినాము. ఈడికెళ్ళి పడితే ఆంధ్రక మనుషులు పోతున్నారు. ఆ రోడ్డు ఎక్కడానికి కూడా తగిలిపోతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కొరకు ఎనలేని కృషి చేసినటువంటి డాక్టర్ గారు మరి తన వృత్తిని వదులుకొని ఒక దిక్కు తెలంగాణ ఉద్యమం చేస్తూ ఒక దిక్కు ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ ఉద్యమంలో నడిపించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేర్పించి కాంగ్రెస్ పార్టీలో నడిపిస్తున్నటువంటి మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి, అందరి గౌరవం పొందిన వ్యక్తి. మరి ఎన్ని పార్టీలు ఎన్ని కుతంత్రాలు చేసినా వాటన్నిటిని తెంచుకొని ధైర్య సాహసంతో ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి మనందరి సహకారంతో నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో గెలిచినటువంటి డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రత్యేకంగా దూస్గాం గ్రామ కార్యకర్తలు నాయకులందరికీ, మండల నాయకులందరికీ, దూస్గాం ప్రజలందరికీ, అధికారులకు, పత్రికా మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా నాకు చాలా ముందర పనులు ఉన్నాయి. సార్ పర్మిషన్ తీసుకొని ముందుకు పోతున్నా, అందుకోసం ముందు మాట్లాడుతున్నా. ఎవరేం తప్పుగా భావించద్దని చెప్పి కోరుకుంటూ నేను ఒకటే కోరుతున్నా, గ్రామంలో 10 కోరికలు అడిగారు, 4 కోరికలు తీరినాయి, ఇంకా 10 కోరికలు అనుకుంటే తప్పులేదు. కానీ ఎన్ని కోరికలు అడిగినా తప్పులేదు, ఎన్ని పనులు తీసుకున్నా తప్పులేదు. డాక్టర్ గారు వచ్చిండే మన పనులు చేయడానికి, మన కోరికలు తీర్చడానికి. కానీ పనులన్నీ డాక్టర్ గారితో చేయించుకోవడం, కాంగ్రెస్ పార్టీతో చేయించుకోవడం, చూపులన్నీ అలాంటి తప్ప మాటలు చెప్పిన, అబద్ధాలు చెప్పిన బీజేపీ దిక్కు తర్వాత టీఆర్ దిక్కు చూడొద్దని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. కార్యకర్తలు నాయకులందరికీ నేను ఉన్నది చెప్తున్నా, గతంలో ఏం జరిగిందో జరిగింది. గత ఇప్పుడు మాత్రం కొత్త వారిని పాత వారిని అందరు కలుపుకొని ముందుకు వెళ్ళాలా. మరి పాత వారు ఉండాలా, కొత్త వారు వాళ్ళు కొత్త మేము పాత మేము కొత్త వాళ్ళు పాత అని చెప్పి విభేదాలు సృష్టించుకొని మనల్ని మనము ఒకరినొకరు అగౌరవపరుచుకొని మనము ముందుకు వెళ్ళకుండా ఇంకొకరు ముందుకు వెళ్ళవి కూడా రేపు ఉంటే ప్రమాదం ముంచుకొస్తున్నది. నెల లోపల ఎన్నికలు ఉన్నాయి. నెల లోపల గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ గెలవాలంటే మనందరం కూడా కలిసికట్టుగా అందరూ ముందుకు పోవాలని చెప్పి, అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి, ప్రజలతో మమేకమై ఉండి, కార్యకర్తలు మమేకమై ఉండి అందరిని గౌరవించి తాను గౌరవిస్తేనే ప్రజలు కూడా మనం గౌరవిస్తారు. ఏం లేదు, నేను పార్టీలో ఉంటా, నేను ప్రజలతో ఉంటా, ప్రజల దగ్గర తిరిగా ప్రజా సమస్యలు పట్టించుకోనంటే ఎన్నికల్లో మన ఓట్లు రావు. మీ అందరికి చెప్తున్నా, దయచేసి నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేసి స్వతహాగా రాజకీయాల్లో కష్టపడ్డని చెప్తున్నా. దూస్గాంలో కూడా ఇప్పుడు చెప్పిండు, ₹1 కోటి వరకు మంజూరు చేసిందండి. ఇంకా రాదా ₹1 అడుగుతున్నారు, తప్పులేదు. ఇళ్ళు అడుగుతున్నారు, తప్పులేదు. భూములు అడుగుతున్నారు, తప్పులేదు. తర్వాత గెడ్డర్లు అడుగుతున్నారు, తప్పులేదు. రోడ్లు అడుగుతున్నారు, లైట్లు అడుగుతున్నారు, తప్పులేదు. అన్ని కోరికలు తీరాలి. కానీ గతంలో సార్ నేను ఉన్నట్టు చెప్తే కొందరికి ఇబ్బంది అవుతుంది. ఒక 140 నుంచి 60 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ప్రమాదం చేసిన వారు కానీ ఇంకొకరు కానీ పేరుకే చేశారు. మరి తిరుగుడు ఏం తిరిగారో చేస్తే ఏం చేస్తున్నారో డబ్బాలు మాత్రం ఓట్లు లేవు. దూస్గాం తాండాలకి మనకు సహకరించుకుంటే మనకు పూర్తిగా అగౌరవం జరుగుతుంటే తాండాలని గట్టిగా నిలబడి మనకు సహకరించినాయి. అది మనసులో గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఉన్నారు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలా. మీ అందరికి దయచేసి చెప్తున్నా, నాటి పరిస్థితులు నేటి మారింది. గ్రామంలో ఆనాడున్న పరిస్థితులు కంటే వీళ్ళు అందరూ ముందుకు వస్తున్నారు. మన నరసింహారెడ్డి కానీ ఇంకా పెద్దలందరికీ కానీ అన్ని కులాల పెద్దలందరికీ నేను కోరుతున్నా, మీరందరూ దయచేసి భూపతి రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలండి. అన్ని సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి. మనకు భూపతి రెడ్డి గారు ఈ టైంలో కాదు, మళ్ళా టైంలో కూడా ఎన్నికల్లో మళ్ళా టైంలో కూడా ఎమ్మెల్యే అవుతాడు. రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో, నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో డాక్టర్ భూపతి రెడ్డి గారు మంత్రి కావాలని చెప్పి మీ గ్రామంలో ఉన్న దేవుళ్ళందరినీ మీరందరినీ ప్రార్థిస్తూ, మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు జరిగిందా జరిగిపోయింది, ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించండి. నేను చిన్న నేను పెద్ద, నేను చిన్న నేను పెద్ద, నాది మీది ఏమీ లేదు, అందరం ఒకటే. అసలు మనిషి జన్మనే శాశ్వతం కాదు, పదవి శాస్త్రం కాదు, ఆస్తి శాస్త్రం కాదు. దేనికోసం ముసలాడుతున్నాం మనకు అర్థం తెలిసా తెలియగానే అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరు కోరుతూ, మరి గతంలో దూస్గాం గ్రామంలో
అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి జరిగింది. ఏ స్కీములు ఇచ్చినా దోపిడీ చేసిర్రు. అది అందరికీ నగ్న సత్యం. ఇప్పుడు దూస్గాం గ్రామంతో పాటు అన్ని గ్రామాల వారిని ఏదైతే ప్రభుత్వ స్కీమ్ ఇప్పిస్తున్నామో రవి నీకు కూడా చెప్తున్నా, అన్ని స్కీమ్లలో కూడా పారదర్శకంగా నీతితో నిజాయితీ పనిచేయండి. ఎన్నికలు ఉన్నాయి, అందరు చూపు మన మీద ఉంటుంది. ఎన్ని పనులు చేసుకున్నా 12 దాకా మంచి కట్టరు. పని అయిపోయిందా నలుగురు కాలంలో ఇంకేమైనా బట్టి ఇప్పించినారా? వాడు 10,000 తీసుకొని తెప్పించుడు, అడిగి 10,000 తెప్పించుడు. మనని వీడి సభ పెట్టి కడిగినట్టు పెడతారు. మన అగౌరవం జరుగుతుంది. దాంతో భూపతి రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీకు కానీ మాకు కానీ తీరని చెడ్డ పేరు వస్తుంది. అటువంటి పేరు రాకుండా అంటే ఎవరిని నిందించకుండా అందరూ కూడా మండలంలో అందరూ కూడా ఈ పద్ధతిని అవలంబించాలని కోరుకుంటూ దాన్ని కూడా అన్ని అర్థం చేసుకుని గ్రామాల్లో కూడా రాబోయే ఎన్నికల్లో వాస్తవంగా ఎంక్వైరీ చేసి నిలబడి గెలిచే వాళ్ళ అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని చెప్పి భూపతి రెడ్డి గారి కోరుతూ నేను పాతోని గెలుస్తాను. ప్రజల విలువ లేకుండా పాతోడు గెలుస్తాడు. ఇట్లా ఒకటి కావాలా 10 రూపాయలు ఖర్చు కావాలా, పేరుండాలా, కులం ఉండాలా, సర్వే చేయించి టికెట్లు ఇచ్చి అందరి అభ్యర్థులను నిలిపి పార్టీని మంచిగా ఏకాగ్రతతో నడిపించాలా. మరి డాక్టర్ సాబ్కు నేను మీ అందరితో కోరుతున్నా, ఇక్కడ ఎంతైతే తిరుగుతున్నారో హైదరాబాద్ లో సెక్రటరీలు కానీ మంత్రులు కానీ అంతా తిరిగి అన్ని స్కీములు తీసుకురండి. ఈ జిల్లాలో నీకంటే వయసున్న వాళ్ళు, పట్టుదల ఉన్న వాళ్ళు, చదువున్న వ్యక్తులు లేరు కాంగ్రెస్ పార్టీలో. నువ్వైతే పట్టుదల, చదువు మరి అన్ని ఉన్నోడివి కాబట్టి నువ్వు తిరిగి అన్ని తీసుకెళ్ళాలని చెప్పి మా డిస్పల్లి మండలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పాటలు నడిపించాలని చెప్పి మీ అందరి తరఫున నా తరఫున కోరుకుంటూనే సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. సభలో పాల్గొన్న మా కాంగ్రెస్ మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్. పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, అలాగే మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కోమటపల్లి గంగన్న గారు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు సోదరులు శ్రీనివాస్ గారు, అలాగే ధర్మాగౌడ్ గారు, అలాగే సొసైటీ వైస్ చైర్మన్ గంగన్న గారు, డైరెక్టర్ గారు, దూస్గాం విలేజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఇవాళ ఎందుకంటే చాలా సంతోషమైన దినం. ఎందుకంటే నన్ను మన ఎమ్మెల్యే గారు చైర్మన్ చేయగానే నన్ను ఇప్పుడు దూస్గాం తండలో అక్కడ గోదాం లేకుండే వాళ్ళ తన ఆధ్వర్యంతో అక్కడ గోదాం కూడా నిర్మించబడినది. చాలా సంతోషమైనది. ఎందుకంటే అక్కడ రైతులకు ఏం ఇబ్బంది కాకుండా ఇప్పుడు అన్ని సౌలభ్యం అయినాయి సార్. మీకు కూడా దానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా కూడా సార్ దిచ్చిపల్లి విలేజ్లో కూడా ముందు కూడా అక్కడ కాంప్లెక్స్ కడుతున్నాం సార్. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తారు సార్. ఎందుకంటే విలేజ్లో కూడా అక్కడ కాంప్లెక్స్ కడితే విలేజ్కి అందరికీ సౌలభ్యం ఉంటుంది సార్. అది కూడా మీ దృష్టికి తీసుకెళ్ళి అలాగే సుద్రంలో కూడా కాంప్లెక్స్ కట్టబోతున్నాం సార్. అలాగే యానంపల్లిలో కూడా కాంప్లెక్స్ సొసైటీ బిల్డింగ్ కట్టబోతున్నాం సార్. అలాగే గన్పూర్ విలేజ్లో గోదాంకు కంపౌండ్ వాళ్ళు కూడా కట్టబోతున్నాం సార్. అవన్నీ మీ దృష్టికి తీసుకొచ్చి మీరు కూడా డీసీఓకి చెప్పి పర్మిషన్ ఇప్పించాలని ఈ సభాముఖంగా మా ప్రాథమిక సంఘం తరఫున మీకు తెలియజేస్తున్నాం సార్. ఇంకా మీరు వచ్చి నుంచి సార్ అన్ని విధాల చాలా మంచి పనులు జరుగుతున్నాయి సార్. ఈ సొసైటీ కూడా సార్ లాభాల్లో వెళ్తుంది సార్. గత సీజన్లో కూడా సార్ ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేకుండా మీరు ఏ లారీ ఆగిపోయినా ఏమేమి అయిపోయినా కదా సార్ మీ దృష్టికి తీసుకెళ్తే మీరు ఇమ్మీడియట్లీ సిఓ గారికి, డీసీఓ గారికి, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మా రైతుల తరఫున మా తరఫున నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్ నాయకత్వం. మన దూస్గాం గ్రామంలో మరియు దూస్గాం తండ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి మన యొక్క గౌరవనీయులు పెద్దలు రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్ గారికి మరియు ఈ యొక్క డిచ్చిపల్లి సొసైటీ చైర్మన్ అయిన రామచంద్రగౌడ్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు కాంగ్రెస్ నాయకులు ధర్మగౌడ్ గారికి మరియు వేదిక మీదున్న దూస్గాం పెద్ద మనుషులకు, వీడీసీ మెంబర్లకు, సొసైటీ డైరెక్టర్లకు మరియు మహిళలకు, అక్కలకు
మరియు పెద్దలకు దూసుగా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మనము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి నుండి 18 నెలల లోపు మన యొక్క పెద్దలు మన రూరల్ శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారు ఇంత తీరం లేకుండా ప్రతి ఒక్క గ్రామానికి ఇప్పటి వరకు ఏ గ్రామంలో చూసినా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పెద్దలు భూపతి రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ విలేజ్ల అభివృద్ధి లేదు అనేది లేదు మన మొత్తం మండలంలో. ఈ రోజు ఇక్కడ ఈ మన దూస్గాం గ్రామాన్ని మనం మొన్న చేసుకునే టైం కొద్దిగా మిస్ అవ్వట్లా మనం అక్కడికి వెళ్ళి వారికి మనం ఈ యొక్క శంకుస్థాపన భూమి పూజలు చేద్దామని సారు మన యొక్క గ్రామానికి పట్టుదలతో వచ్చి మనకి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు దూస్గాం కానీ దూస్గాం తాండకు కానీ 200 కోట్ల సార్ 2 కోట్ల 7 లక్షల రూపాయలు ఇవాళ మనకు అభివృద్ధి కార్యక్రమాలకి మనకి ఇలా భూమి పూజ చేసిందంటే ఇంతవరకు ఏ శాసన సభ్యుడు కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనలేము. మన యొక్క భూపతి రెడ్డి గారు వచ్చిన నుండి మనకి ఇలా పిచ్చిపల్లి మండలంలో ఎక్కడ చూసిన అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి మనకు. మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు చూస్తే మన దూస్గాంలో ఏర్పడుతున్నది మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మహిళలు మనకు పెద్ద సంఖ్యలో వచ్చారంటే దానికి ఒక నిదర్శనంగా మనకి ఇలా ఏర్పడుతున్నది. ఇప్పుడు మహిళలకు మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచిన ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారిదే. మరియు మహిళలకు ఉచిత బస్సు వాళ్ళు మన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా టికెట్ లేకుండా ఉచితంగా వాళ్ళకి ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే. ఇవాళ 200 యూనిట్ల కరెంటుది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉచిత 0 బిల్ వస్తున్నది. ఇవాళ మొన్న కూడా రైతు భరోసా ఇవాళ ఎన్ని వేల కోట్లు వేసారంటే ప్రతి ఒక్క వ్యవసాయ రైతన్నకు ప్రతి ఒక్క అకౌంట్ లో టన్ 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 అనుకుంటా మనకి ఇలా రైతు భరోసా అమౌంట్ పడ్డదంటే మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతనే. మనకి ఇలా ఉచిత కరెంటు ఎక్కడ వ్యవసాయ బావిలలో కూడా మనం ఇలా ఉచిత కరెంటు ఇస్తున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత కరెంటుని కూడా ఇలా మనందరికి కొనసాగిస్తున్నాం అంటే మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వందే. కాబట్టి మీకు ఇన్ని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మన యొక్క సంక్షేమ పథకాలు అన్నిటినీ 6 గ్యారంటీలను కూడా మనం ఇలా అమలు చేసిన ఘనత మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మన యొక్క రూరల్ శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారి శ్రమ కూడా ఇలా చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి మనము ఇప్పుడు రాబోయే కాలంలో మనం 1 నెల 2 నెలల లోపల మన యొక్క స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. మనము ప్రతి ఒక్క గ్రామంలో మంచి అభ్యర్థిని గెలిపించుకుంటే మన యొక్క పెద్ద భూపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అతను కంపల్సరీ మన యొక్క గ్రామ సమస్యలు తీర్చే వ్యక్తినే మీరు ఈ యొక్క గ్రామంలో ఎన్నుకోవాలి. ఇలా సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ జెడ్పీటీసీని కానీ ఎవరిని కూడా మీరు పంపిన వ్యక్తి మంచోళ్ళు అయితేనే సార్ దగ్గర మనకు గౌరవం ఉంటుంది. మన యొక్క కాంగ్రెస్ అభ్యర్థిని మీరు గెలిపియాల. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది, అక్కడ మనకు ఎమ్మెల్యే గారు పెద్దలు మన యొక్క శాసనసభ్యులు ఉన్నారు. మనం ఎవరికి ఓటేసినా చెల్లకుండా అయిపోతుంది. ఖాళీ ఓన్లీ కాంగ్రెస్ అభ్యర్థికే మీరు ఓటేస్తే మన యొక్క ప్రతి ఒక్క గ్రామము అభివృద్ధి బాటలు నడుస్తుంది. మళ్ళీ వచ్చే అసెంబ్లీలో మన యొక్క పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని గెలిపేయడానికి కూడా మనకు ఒక అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో మన యొక్క శాసనసభ్యుల్ని మళ్ళొకసారి గెలిపించి మనం మంత్రిగా కూడా చూడాలని చెప్పి మీ అందరి ఆశీస్సులు ఉంటేనే సార్ రేపు మనకు మంత్రిగా కూడా మన కష్టం ఇక్కడికి. కాబట్టి గ్రామ పెద్దలకు పోయినసారి కాంగ్రెస్ లో కొద్దిగా మాకు తక్కువ చూపు చూసారు. ఇప్పుడైనా మా యొక్క ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి మా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అధ్యక్షులు గౌరవనీయులు గ్రామ శాఖ అధ్యక్షులు
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అమృతపూర్ గంగాధర్ గారికి, ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ సొసైటీ చైర్మన్ మిత్రుడు రామచంద్ర గౌడ్ గారికి, అలాగే డీసీ డెలిగేట్ ధర్మగౌడ్ గారికి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి గారికి, గ్రామస్తులకు, అలాగే ఈ యొక్క గ్రామ నివాసి ఎక్స్ సర్పంచ్ దుర్గేష్ గారికి, ఏగొండ గారికి, అలాగే డిచ్పల్లి మాజీ సర్పంచ్ సుదర్శన్ గారికి, డిచ్పల్లి రామాలయ కమిటీ శాంతయ్య గారికి, రవి గారికి, మహిళా సోదరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషకరం. మన ఎమ్మెల్యే గారు మన ఈ గ్రామానికి రావడం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే ఈ యొక్క గ్రామంలో ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ రోజు చెప్తున్నాం, మన కాంగ్రెస్ పార్టీ అంటే మన సార్కు ఇక్కడ ఈ యొక్క గ్రామం మీద చాలా అభిమానం. ఎందుకంటే ఇక్కడ లీడర్లు లేరు, ఒక నలుగురుతోనే పట్టుకొని మన ఎలక్షన్ కొట్లాడినాం సార్. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో వచ్చినందుకు అందరికీ నా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఎందుకంటే అభివృద్ధిలో సార్ ముందుంటాడు. ఇలా 2 కోట్ల చిల్లర వర్క్స్ ఇచ్చిందంటే సార్ పుణ్యమే మనకు. ఎందుకంటే ఏగొండగా రోడ్ అడిగారు, 2 కోట్ల రోడ్డుతో కూడా అది త్వరలో టెండర్ కాబోతుంది. ఆ రోడ్ కూడా చాలా అవుతుంది చూసుకోవడం వరకు. అలాగే ఇంకా సంఘాల గురించి చెప్పారు సారు, తన ప్రసంగంలో చెప్తారు. ఎందుకంటే చిన్న రిక్వెస్ట్, ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ కాకపోతే 10 రోజుల నుంచి ఎంతో తిప్పలేంది. ఎమ్మెల్యే గారు తాను ఫోన్ చేసి చెప్పగానే నిన్ననే వచ్చిండొచ్చు దాన్ని. ధన్యవాదాలు సార్. ఎందుకంటే గ్రామస్తులు చాలా ప్రాబ్లం ఉండే. అలాగే మహిళా సోదరు మన ఇంతమంది ఉన్నారు. ఒకటే మనం చేతు గుర్తు కొట్టేసి మీకు ఎలాంటి రుణాలు కావాలన్నా, హౌసింగ్ కావాలన్నా ఇలా 18 ఇండ్లు వచ్చినాయి. ఇంకా కావాలంటే మన ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. మీకు ఇంకా 25 ఇండ్లు శాంక్షన్ చేస్తారు. ఒరిజినల్ గరీబులు అయి ఉంటే మీ అందరికి ఇండ్లు తప్పకుండా ఇస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఇల్లు శాంక్షన్ అయిన 20 ఓట్లు వేపిస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో సర్పంచ్ ఇక్కడ గెలవగలుగుతాడు. సర్పంచ్ ఎంపీటీసీ మనం గెలిపించుకుంటే మన అందరికి మన మధ్యలో ఉన్న వ్యక్తే సర్పంచ్ అవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ జెండా కింద పనిచేస్తే అమ్మ ఆకారం ఉంది సార్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు అడిగిన పనులన్నీ మీరు మంజూరు చేస్తే మాకు కూడా గౌరవం ఉంటుంది సార్. మీరు సప్పలతో సార్ మనం ఏ పని అడిగినా కానీ అన్ని మంజూరు చేయాలని సభముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో చిన్నలు పెద్దలు అందరూ పాల్గొన్నారు. త్వరలోనే మన ముందు ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోటేయాల. సార్కు గౌరవం ఉంటుంది. సర్పంచ్, ఎంపీటీసీ ఉంటే మనం ఇంకా అన్ని అభివృద్ధి పనులలో మనం భాగస్వాములు అవుతాం. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మీ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జై కాంగ్రెస్. మన డిచ్పల్లి మండలం దూస్గర్ గ్రామంలో కలుపుకొని ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు మరి నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ గారు, మరి మాజీ ఎంపీపీ కంచెటి గంగాధర్ గారు, మరి అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ మన రామచంద్ర గౌడ్ గారు, ధర్మగౌడ్ గారు, శాంసన్ గారు, మరి బాసు గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ లీడర్ సతీష్ రెడ్డి గారు, మరి మీ గ్రామస్తులైనటువంటి రాజు గారు, ఏగొండ గారు, అదేవిధంగా మరి సుందర్, దుర్గేష్, వీళ్ళందరూ చాలామంది, రమేష్ గౌడ్ వీళ్ళందరూ ఉన్నారు. మరి సుదర్శన్ గారు, మరి అధికారులు, ఎఫ్పిడిఓలు, ఎంఆర్ఓలు, మరి మిగతా సిబ్బంది, అదేవిధంగా మరి మా ఉద్యమకారుడు చందర్ నాయక్ గారు, వీళ్ళందరూ మరి పత్రికా విలేకరులకు, ముఖ్యంగా మీ గ్రామ మహిళా సోదరుల అక్కాచెల్లెళ్లకు, మరి గ్రామ బీటీసీ సభ్యులకు, గ్రామం చెందినటువంటి యువకులు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నిజంగానే నాకు సంతోషంగా ఉంది. గతంలో దూస్గాం కానీ, దూస్గాం తాండలైనటువంటి నక్కలగుట్ట తాండ కానీ, ఇవన్నీ కూడా ఏ రోజు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. మీరు బేరీజ్ వేసుకోండి. గతంలో ఇక్కడ మీ గ్రామవాసి మరికొన్ని అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి కొన్ని సీసీ రోడ్లు తెచ్చింది తప్పితే గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ జరిగిందేం లేదు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండొచ్చు, మరి ఇంకా ఇక్కడ మీ స్థానికంగా మీకు బీజేపీ ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు.
ఏదైనా గ్రామాన్ని కానీ తాండను కానీ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇవాళ మేము గెలిస్తే 18 నెలలు మాత్రమే అయింది. 18 నెలలలో మన దూస్గాంలో మరి దూస్గాం టు ముల్లంగి రోడ్డు దగ్గర అదొక 68 లక్షలు, మరి ఇలా ఎస్టీ సప్లాన్లు 20 లక్షలు, అదేవిధంగా మరి సీసీ రోడ్స్ ఇంకో 5 లక్షలు, ఇవన్నీ కూడా మొత్తం మీద మన గ్రామానికి ఇవాళ 1,06,00,000 రూపాయల మరి వర్క్స్ మీ గ్రామానికి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా తాండాలో కూడా ఒక గోడౌన్ 21 లక్షలతో మనకు వ్యవసాయ గోడౌన్ నిర్మించుకోవడం జరిగింది. ఒక 20 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి 60 లక్షలతో ఒక బ్రిడ్జ్ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు మీరు కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా మన దూస్గాం గ్రామం నుండి గన్పూర్ గ్రామానికి రోడ్డు కావాలి. మరి చాలా దగ్గర అవుతుంది, మనం ఇట్లా డిస్పెల్కి వెళ్ళిపోతే దూరం అవుతుంది, మాకు అని కావాలన్నారు. అది కూడా తప్పకుండా మేము రాబోయే కాలంలో మరి ప్రపోజల్ చేస్తాం. అదేవిధంగా మరి శివాలయం దగ్గర కూడా మరి 10 లక్షలు ఏదో కట్టినాం కాంట్రిబ్యూషన్ కామన్ గుడ్ ఫండ్ కింద. మరి 50 లక్షలు మాకు శాంక్షన్ అయినాయి. మరి ఆ గుడి కట్టేయాలని పెండింగ్ ఉంది. దాన్ని మరి గుడిని కట్టేయడానికి కావాల్సినటువంటి గవర్నమెంట్ సౌకర్యం అంతా కూడా ఇవ్వాలని చెప్తున్నారు. తప్పకుండా అది కూడా చేద్దాం. మరి మా ఏగొండ గారేమో ఒక కోరిక కోరిండ్రు, మరి ఒక హైమాస్ లైట్ కావాలన్నారు, తప్పకుండా పెట్టిద్దాం. అది కాకుండా ఇంకా ఇక్కడ ఒక దేవస్థానం మరి కరెంటు పోల్స్ అడిగినారు, అవి కూడా చేపిద్దాం. ఇక మిగతా ఏంటంటే ఇక డ్రైన్స్ మరి సీసీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ తప్పకుండా రాబోయే కాలంలో మనకు ఫండ్స్ వస్తాయి. ఇంకా 18 నెలలు అయింది, నాకు తెలిసి మొత్తం అన్నీ కూడా జరుగుతాయి. గ్రామం డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మా అక్కాజన్యులు కూర్చున్నారు, ఇక్కడ మా గురించి చెప్తారు. మీకు తప్పకుండా మీకు మహిళా సమాఖ్య భవనం ఈ గ్రామంలో ఎన్ని సంఘాలు ఉంటాయి? 58 అంటే దగ్గర 600 మంది మా అక్కాజన్యులు ఉన్నారు. మరి మీకు కూర్చున్నందుకు జాగలేదంటే మరి ఇక గతంలో మరి పరిపాలించినటువంటి వాళ్ళు కానీ మరి 18లో గెలిచిన వాళ్ళు ఏం చేశారో నాకు అర్థం కాదు. కానీ నేను ఈ సభాముఖంగా మీకు తప్పకుండా మహిళా సంఘంకు నా తరఫున 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు. ఎందుకంటే మీరే మహాలక్ష్ములు. మీరు ఎక్కడన్నా రోడ్డు మీద లేకుంటే ఇంకెక్కడన్నా కూర్చొని వేరే దగ్గర కూర్చొని వాళ్ళు ఉండి లేచిపోయే పరిస్థితి ఉంటే బాగుంటుంది. ఇవాళ ఇది ఇందిరమ్మ రాజ్యం. మరి తప్పకుండా మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చి మీకు మీ గ్రామాలకు సంబంధించిన మహిళా సమాఖ్య బిల్డింగ్ కట్టిస్తాం. అదేవిధంగా వీడీసీ భవనం అడిగినారు, మరి మాధవ సంఘం కావాలన్నారు, చాకలి సంఘము, బీసీ మాధవ సంఘమా, యాదవ సంఘము, తర్వాత గూండ్ల వారికి, వీళ్ళందరూ కూడా తప్పకుండా కులాల వారికి ఇస్తాం. అది చర్చ్ కాంపౌండ్ కూడా ఉంటున్నారు, కోరికలు ఉన్నాయి బాగానే. కానీ అయితే మీకు ఒక విషయం తెలియాలి, ఇవాళ 18 నెలలైంది మన ఇందిరమ్మ రాజ్యం ప్రజారాజ్యం వచ్చి ప్రజాపాలన. ఆ రోజు మేము ఎన్నికలలో చెప్పినాం, ఏమని చెప్పినామంటే రైతును రాజు చేస్తాం, మరి వ్యవసాయం దండగా కాదు పండుగ చేస్తామని చెప్పినాం. అనుకున్నట్టే ఇవాళ మనకు 24 గంటల కరెంటు, అదేవిధంగా ఇవాళ నాణ్యమైన విత్తనాలు, ఇవాళ మళ్ళీ నాణ్యమైన ఎరువులు, మరి అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ మరి అవసరం ఉంటే సన్నవాళ్ళకి ఇంకా బోనస్ కూడా ఇస్తామని చెప్పి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ నాకు గర్వంగా ఉంది, మన నియోజకవర్గంలోనే జిల్లాలో ఎక్కడ పండినంత పంట 2,80,000 మెట్రిక్ టన్నుల వరి మన రైతులు పండించారు. ఇవాళ రైతులందరూ కూడా ఒక్క క్వింటాలకు ఒక 2 కిలోలతో కడతా ఏదో అంటే చట్నీ అదని ఇదని ఏదో తీసి, కానీ ఒక్క రూపాయి కూడా కట్ కాకుండా మొత్తం 100% మరి మీకు ఏం ఇబ్బంది కాకుండా మా రామచంద్ర గౌడ్ గారు మరి ఆధ్వర్యంలో ఒక గింజ కూడా పొలవకుండా మొత్తం కూడా మేము కొని 2 పంటలు ఇలా వర్షాకాలం చేసాం, మనం వర్షాకాలం చేసాం, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా రైతుకు మొత్తం ధాన్యాన్ని మేము కొన్నాం. కొని మళ్ళా సన్నబియ్యం కూడా సన్నవాట్లకు ఇలా బోనస్ ఇచ్చినాం. బోనస్ ఇచ్చిన తర్వాత ఆ సన్నబియ్యం కూడా మరి మన పేదోడి కళ ఉండే, ఇవాళ పేదవాళ్లకు మరి దొడ్డు బియ్యము, మరి డబ్బులు ఉన్న వాళ్ళకేమో సన్న బియ్యం తింటారా అని అడిగినటువంటి సందర్భంలో ఎన్నికలలో మేము వాగ్దానం చేసాం, పేదోళ్ళకి సన్న బియ్యం ఇస్తామని. ఇవాళ నిజంగా పేదోడి కళ నిజమైంది. ఇవాళ ఈ పేదోడు ఎవరైనా కానీ 3 పూటల సన్న బియ్యం తినాలని చెప్పి ఒక్కొక్కలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం మనం 52 రూపాయలకు కొని మీకు ఇస్తాము. ఎంతమంది అని ఉంటారు కుటుంబంలో? 4 ఉంటే 24 కిలోలు, 6 ఉంటే 30 కిలోలు,
ఇట్లా మందితో సంబంధం లేకుండా ఎంతమంది ఉంటే మనిషికి ఒక 6 కిలోలు చొప్పున నెలకు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. గతంలో ఎక్కడ జరగలేదు. ఇవాళ మీరు చూడొచ్చు, ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణానికి ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు, రైతులకు బోనస్ ఇచ్చడం, ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో రైతుల పట్ల కానీ మరి మహిళల పట్ల కానీ మీరు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కానీ ఎక్కడ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. కాబట్టి మీరు మరి ఇక్కడ ప్రభుత్వం ఉండి అక్కడ అమలు చేస్తలేరంటే ఇవాళ మరి వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీరు గమనించండి. ఇవాళ ఒకటని కాదు, మహిళలు ఇవాళ మహిళలందరూ కూడా 1 కోటి మంది మహిళలను 1 లక్ష కోట్ల రుణం ఇచ్చి వాళ్ళకు కోటీశ్వరులు చేయాలనే తపన ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి మహిళలందరూ కూడా మిత్తి లేకుండా, చారాన వడ్డీ కూడా కాదు, మిత్తి 0 వడ్డీతోనే ఒక్కొక్క మహిళా సంఘానికి లోన్ ఇస్తూ మొత్తం సంవత్సరానికి 20,000 కోట్లు బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని మీకు అందరు కూడా 5 సంవత్సరాల్లో 1 కోటి 1 లక్ష కోట్ల రూపాయలు లోన్ తీసుకొని మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ 70-80 లక్షల మంది మహిళలు డాక్టర్ గ్రూప్ సంఘాల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళని స్ట్రెంత్ పెంచి వాళ్ళందరూ కూడా సంఘాలకు చేర్చాలా అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కాదు, ఇవాళ మహిళా సంఘాలు అంటే అప్పుడు ఏదో కోళ్ళ పెంపకమో లేకుంటే పాడి పరిశ్రమనో లేకుంటే ఇంకేదో కుటుంబ విషయంలో పరిశ్రమనే కాదు. ఇవాళ మహిళలను కోటీశ్వరులు చేయాలని అంటే మరి ఇంకా వ్యాపారం వాళ్ళని పెంచాలని చెప్పి వాళ్ళకి ఆర్టీసీ బస్సులు అద్దెకి ఇవ్వడానికి కూడా మీకు 100 బస్సులు వీళ్ళు మొన్న కొన్నారు. మీరు ఇంకొక 1000 బస్సులు అయినా కానీ కొంటే కూడా ఆర్టీసీ మీ బస్సులను అద్దెకు తీసుకుంటుందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇవాళ మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం, మహిళలకు గిడ్డంగులు ఇస్తా ఉన్నాం, మహిళలకు మరి ఇంకా అవసరం ఉండే రైస్ మిల్లు కూడా ఓపెన్ చేసుకోవడానికి, ఇంకా సోలార్ ఎనర్జీ ఇవాళ సౌర విద్యుత్ శక్తి అంటారు. మీ రూఫ్ టాప్ మీద వేసుకుంటారా, మీ పెరళ్ళలో వేసుకుంటారా, లేకుంటే ఇక్కడ ఖాళీ జాగాలో మీరు సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టుకొని మీరు కరెంటు కూడా ప్రభుత్వమే ఉంటుంది. మీరందరికీ కూడా మహిళ అంటే ఇంటికి మహాలక్ష్మి. మీ చేతుల తాళాలు ఉన్నంతసేపు ఇంటికి డోకా లేదు. అందుకనే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళలకే పేరు మీద ఇస్తా ఉన్నాం. ఇవాళ మహిళలను కోటీశ్వరం చేయాలంటే మాటలతో కాదు, మీ వ్యాపారాలు పెంచాలా, మీ వ్యాపారాలు పెద్ద ఎత్తున చేయాలి. మీరు అందరూ కూడా సిండికేట్ అయ్యి మరి పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్స్ పెట్టుకుంటారా, రైస్ మిల్లు పెట్టుకుంటారా, పెట్రోల్ బంకులు పెట్టుకుంటారా, లేకుంటే ఆర్టీసీ బస్సులు కొనుక్కుంటారా, ఇంకా ఏం చేసుకుంటారో మీరు చేసి మరి మిత్తి లేకుండా మీకు రుణం దొరుకుతుంది. మరి మీరందరూ ఏకమై మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగానే ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మరి వాళ్ళ యువకులు గతంలో మనం చూసాం, ఇక్కడ భార్య పిల్లలు వదిలి మరి బతుకుదరు కొరకు గల్ఫ్ పోయిన, దుబాయ్ పోయిన, ఇంకా వేరే కంట్రీలు పోతే అక్కడ వాళ్ళు ఆదుకునే నాదుడు ఎవరు లేరు. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషన్ కూడా ఇస్తా ఉన్నాం. ఇవాళ మనకు ఒక గల్ఫ్ పాలసీ చేయబోతా ఉన్నాం. ఇవాళ ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ కూడా పెట్టిన, దాంట్లో నేను ఒక మెంబర్ కూడా. ఎందుకంటే మన నియోజకవర్గంలో 15,000 మంది మరి పురుషులు చాలా మంది అక్కడ గల్ఫ్లో ఉన్నారు. వాళ్ళందరి కుటుంబాలు ఆడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా మరి ఆ కుటుంబానికి కూడా లోన్స్ ఇవ్వడం, మరి వాళ్ళ పిల్లలకు ఉచిత విద్య ఇవ్వడం, ఇదంతా కూడా మనం పాలసీలో ఇంక్లూడ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీ మహిళా సంఘాలకు కూడా ఎవరైతే ఒక మహిళ అకాల మరణం చెందిందనుకోండి, వాళ్ళ మీద ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు కూడా లోన్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే మహిళా సోదరిమని మరి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం, పిఏ పాలసీ. ఈ విధంగా మరి ఇక్కడ రైతులను ఆదుకుంటున్నాం, ఇక్కడ మహిళలను ఆదుకుంటున్నాం. మరి యువకులకు కూడా ఇవాళ చాలా మంది యువకులు ఉద్యోగాలు లేవు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 మంది ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఇప్పుడు నోటిఫికేషన్స్ పడతా ఉన్నాయి. కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? మనం ఎన్నికల్లో చెప్పినాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మయమెంతో మాకంతా అంటే భాగ్యదారి ఇష్టదారి అనే విధానంతో మరి ఇవాళ బీసీలు ఎంతున్నారంటే లెక్కగలిగితే 56% బీసీలు ఉన్నారు. ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. ఇలా మీకు ఎంతనో కులాల వారిగా మీకు ఆ విధంగా బడ్జెట్ పెట్టి ఇవాళ రాబోయే ఎన్నికల్లో కూడా మనం 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఉంది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో మరి ఇవాళ ఎన్నికలు కొద్దిగా ఆలస్యమైన కొన్ని పనులు అనుకున్న స్థాయిలో కాలే. మీకు అందరూ కూడా తెలుసు, మన తెలంగాణ ధనిక రాష్ట్రం ఉండే
నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్తో కొట్లాడి మరి నా పదవి వదిలేసి నేను 3 ఏళ్ల పదవి వదిలేసి అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 2018లో నిలబడ్డా. మరి మీరు అప్పుడు ఆశీర్వదించలే. ఇలా మన 23లో మళ్ళీ నిలబడితే ఇలా నేను మరి మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డా. మనం గౌతమ్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మనం కలవలేనటువంటి తెలంగాణ వచ్చింది. మరి ఏదైనా అవుతుంది అనుకున్నాం. కానీ మరి వాళ్ళ అప్పుడు పరిపాలించినటువంటి కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి ఏం చేసిండు? మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసిండు. 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. మీరు గమనించాలి, మన తెలంగాణ జనాభానే 4 కోట్లు. అంటే ఇవాళ పుట్టిన బిడ్డ మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసిపోయాడు కేసీఆర్. ఎక్కడ చూసినా అప్పే. ఇక మరి అలాంటి పరిస్థితులలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకున్న తర్వాత మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి ప్రజలకు ఇచ్చిన మాట మీద మనం ఉండాలి. మరి ఏదైనా సరే మనం ప్రజలకు ఇచ్చిన మా వాగ్దానాలు మనం నెరవేర్చాలని ఇవాళ ఒకటి మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ కొన్ని ఇంకా చేయాలి. వాస్తవమే, ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఇంకా మాకు పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదని. ఇంకా చాలా మంది మరి ఇంకా కొన్ని చేయాలంటున్నాం. మేము మరి ఇలా ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ రైతులకు బోనస్ ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేసాం, మరి రైతులకు ఇలా మరి ఏమంటారు పంట సాయం చేసాం. ఇవాళ మహిళలకు ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం ఇవన్నీ కూడా లోన్, మితి లేని లోన్లు కూడా ఇస్తా ఉన్నాం. ఇవాళ యువకులకు కూడా రాజీవ్ యువ వికాస్ పేరు మీద ఎవరైతే మరి చదువుకోకుండా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారో, ఎస్ఎస్సీ వరకు చదువుకున్నారో, డిగ్రీ అయినా పర్లేదు, ఎవరైనా ఉద్యోగం రాని వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ సొంతగా మరి పాన్కోక పెట్టుకుంటారా, లేకుంటే ఏమైనా అంటే షాప్ పెట్టుకుంటారా, లేకుంటే ఇంకేదైనా సూపర్ మార్కెట్ పెట్టుకుంటారా, ఏం పెట్టుకున్నా మెకానికల్ షాప్ పెట్టుకుంటారా, వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకు 4 లక్షల వరకు కూడా లోన్లు ఇప్పేయడానికి కూడా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కదా. సో అందరినీ ఆదుకుంటున్నాం. ఇంకా మీరు అనొచ్చు 18 ఏళ్ళు అయింది కదా ఎంట్రీ చేస్తారు. మీరు ఓట్లు వేసి మా కాంగ్రెస్ పార్టీకి నాకు ఓట్లు వేసింది 5 ఏళ్ల కొరకు మేము ఇచ్చిన వాగ్దానాలు 5 సంవత్సరాలలో కూడా ఖచ్చితంగా మేము చేసి తీరుతాం. మళ్ళా ఎలక్షన్లో మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగినప్పుడు అప్పుడు మీకు సమాధానం చెప్తాం. ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేదు అప్పుడు మీరు నిర్ణయించుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఆదరించాలని అవుతాం. కాబట్టి మీకు మేము కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ గతంలో మీరు పాలకులను చూసిరు, ఇవాళ ఇందిరా ఇల్లు గురించి కూడా చెప్పాలా. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఒక ఇల్లు అన్న మన దూసగంలో వచ్చిందా? రాలే. ఇక్కడ చూసినాం కానీ ఇవాళ ఎక్కడ ఉన్న పాత ఇందిరమ్మ టైంలో ఇచ్చినటువంటి ఇళ్ళే అవి కూడా కూలిపోతున్నాయి. ఇవాళ మన దూసగమ్మకి 28 ఇళ్ళు వచ్చినాయి. నేను ఒకటే ఆ విషయాలు కూడా మీకు క్లియర్గా చెప్పాల్సుకొని ఇక్కడ 2-3 అప్లికేషన్ కూడా వచ్చినాయి. దూసగామ గ్రామంలో ఎవరికి కూడా మరి పక్కా ఇల్లు లేకుండా ఉండకూడదు. 100% అందరికీ ఇల్లు ఇస్తాం. ఇల్లు ఇవ్వడానికి కూడా అర్హత ఉండాలి. దాని ఒక గైడ్ లైన్స్ ఉన్నదంట. ఎవరికైతే 5 ఎకరాల కంటే తక్కువ ఉంటుందో, ఎవరికైతే స్లాబ్ ఇల్లు ఉండదో, మరి ఎవరికైతే మరి కారు కానీ వెహికల్ కానీ ఇంకా ఉండదో, మరి ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం ఇవన్నీ గైడ్ లైన్స్ని ఎవరైతే మీరు అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా 100% అందరికీ ఇల్లు వస్తే దాంట్లో ఏం అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీకి మాట అంటే మాట. ఇవాళ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ 3500 ఇండ్లు మన నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. మీకు అందరూ కూడా తెలుసు, ప్రతి సోమవారం ప్రభుత్వం పైసలు రెడీ పెట్టింది. ఈ గ్రోత్ ఎట్లా ఉంటుందో మరి ఫౌండేషన్ పునాదులు వేసినప్పుడు 1 లక్ష రూపాయలు, స్లాబ్ పోసుకున్న ఇంకొక 1 లక్ష రూపాయలు, మరి గోడలు అయిపోయి కిటికీలని పెట్టుకున్న ఇంకొక 1 లక్ష రూపాయలు, ఇట్లా విడతల వారిగా మొత్తం 5 లక్షల రూపాయలు మీకు ఇస్తాం. 400 నుండి 600 ఎస్ఎఫ్టీ వరకు మీరు కట్టుకోవచ్చు సొంత జాగాలో. ఇక అనుమానం వస్తే ఇప్పుడు చాలా మందికి మరి జాగా లేని పరిస్థితి ఏంటని తప్పకుండా 2వ విడత మీకు ఎవరికైతే జాగా లేదో, ఎంతమంది ఉన్నారు మనం చూసుకోవాలి, 50 మంది ఉండాలి, 100 మంది ఉండాలి, 2 కాదు 5 ఎకరాలను కానీ మీకు కొని 75 గజాల కాడికి మీకు మరి ప్లాట్ ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సోమవారం డబ్బులు పడితే మీకు కట్టడం మీదకి వెళ్తాను అంచనా. కాబట్టి దీంట్లో అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక మాట్లాడడం చాలా మాట్లాడతారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఒక ఇల్లు కట్టాలి, పేదలకు ఒక గుంటెడు భూమి ఇవ్వాలి, ఒక పిల్లగానికి ఉద్యోగం ఇవ్వాలి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్ గురించి. 10 ఏళ్ళు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి ఎవరు వద్దన్నారా? ఇదే కవిత, ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే అయ్యా కొడుకు బిడ్డ వాళ్ళు కూడా వీళ్ళే ఉన్నారా, ఇంకోరు ఉన్నారా? మరి వాళ్ళు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తాను ముందుకు వచ్చి బిల్లు పెట్టిన తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసినాం, మనం కులగణన చేసినాం. మనం చేసిన తర్వాత ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం కూడా భారతదేశం మొత్తం కూడా కులగణన చేయాలా. మరి కులగణన అంటే ఒక కులమే కాదు, ఆ కులంలో జనాభా ఎంత ఉన్నది, మరి ఆ కులంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు,
మరి ఎంతమందికి అలా భూములు ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, మళ్ళీ ఆర్థిక స్థితిగతులు ఏంది, అలా రాజకీయంగా కూడా ఎంతవరకు వాళ్ళు రాణిస్తున్నారు, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కుల సర్వే జరిగింది. అది ఇలా భారతదేశం అంతా కూడా జరుగుతుంది. మనం చూసే వాళ్ళు నిర్ణయించారంటే ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం సాధించినటువంటి ఘనతనే. సో ఈ విధంగా ప్రభుత్వం 18 నెలల్లో ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చింది. ఇక మాట్లాడేవాళ్ళు మస్తు మాట్లాడతారు. మీరు బేరీ చేసుకోండి, 10 ఏళ్ళలో ఏం జరిగింది, 18 నెలల్లో ఏం జరిగింది. మరి అలా మాటలు మస్తు చెప్తున్నారు. 10 ఏళ్ళలో అక్కడ ఎవరున్నారు? బీజేపీ గవర్నమెంట్ లేదా? మరి మోడీ పాలించినటువంటి రాష్ట్రాలలో ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవన్నీ ఎందుకు జరగట్లేదు? మహారాష్ట్రలో ఎందుకు జరగట్లేదు? మధ్యప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు? మీరు ఆలోచించాలి. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మాటలు చెప్తారు కదా, దేవుడి పేరు మీదనో ఇంకా రాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు, కానీ వాళ్ళు పేదల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. ఇవాళ ఎవరు రామ భక్తులం కాదు, మన రామనామం అందరం చేసుకోలే. ఇవాళ రేపు జగన్నాథ రథసప్తమి ఉన్నది, రేపు జగన్నాథ రథం తిరుగుతున్న యాత్ర తిరుగుతున్న వల్ల మనం అందరం పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఒక్క హిందువు రామ భక్తుడే. వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు చెప్పుకునే వాళ్ళందరూ కూడా రామ భక్తులు కాదు, మోడీ భక్తులు. మేము మోడీ భక్తులం కాదు, మేము దేశభక్తులము, మేము రామ భక్తులము. మేము గమనించండి. మేము అన్ని పండుగలు మనం చేసుకోమా? మా ఇంట్లో దేవుడు లేడా? నేను శివుని యొక్క భక్తుడు. అట్లా ఇలా దేవుని పేరు ఓట్లు అనేటోళ్ళని కాదు, పని చేసేటోళ్ళని, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళని, మన పంటలకు నీళ్ళు ఇచ్చేటోళ్ళని, మన పంటలకు ధర ఇచ్చేటోళ్ళను, మనకు పేదోళ్ళకి ఇల్లు ఇచ్చేటోళ్ళను, మరి మహిళలకు రుణం ఇచ్చేటోళ్ళను, మరి మహిళలను బాగుపరచేటోళ్ళు, వీళ్ళని ఆలోచించి మన బతుకులు బాగుపడాలి. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు ఆలోచించండి. తప్పకుండా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు పోయినసారి దూసుగా నాకు మెజార్టీ రాలే, తాటలా వచ్చింది. సరే అయినా పర్వాలేదు, మీరు నేను మీ మనుషులు, మీరు ఇవాళ కాకుండా రేపేస్తారు. నేను ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నేను మొదటి రోజే గెలిచిన రోజే చెప్పిన, ఏ సంక్షేమ పథకమైనా కానీ ప్రతి పేదవానికి అందాల్సిందే, పార్టీలతో సంబంధం లేదు. మాకేదైనా కొట్లాట ఉంటే నాయకులతో ఉన్నది కానీ ప్రజలతో లేదు అని చెప్పిన. ఇవాళ మేము మాది కళ్యాణ లక్ష్మి స్కీమ్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా ఏదైనా 2 కిలోల మా 200 యూనిట్లు కానీ, మరి ఇలా సన్న బియ్యం కానీ ఎక్కడైనా మేము ఏ పార్టీ ఏ కులం అని అడుగుతున్నామా? ప్రతి పేదవానికి ఇస్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీకు సేవ చేయడానికే నేను ఇక్కడ వచ్చిన. నేను ఒక డాక్టర్ వృత్తిని వదిలి మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. ఇవాళ మీరు అందరూ కూడా అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీని. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇవన్నీ కూడా కోరుకున్నారు. ఇప్పుడు ఇలా మీరు అడగకుండా నేను కొన్ని పనులు చేసిన. ఇలా ఒక 2 కోట్ల రూపాయలు మన గ్రామానికి వచ్చినాయి. ఇంకా ఒక 2-3 కోట్ల వరకు అడుగుతా ఉన్నారు. తప్పకుండా చేస్తా. కానీ మీరు ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీని పనిచేసిన వాళ్ళని ఆదరించాలి. రాబోయే ఎన్నికల్లో ఈ దూస్గాం గ్రామం నుండి ఎంపీటీసీని సర్పంచ్ని మీరు గెలిపియండి. తప్పకుండా అప్పుడు కొట్లాడి మీరు పనిచేసుకోండి. కానీ పని మాత్రం కాంగ్రెస్ చేయాలా, ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి ఇస్తామనంటే అది మీకు న్యాయం కాదు. అయినా మేము పని చేస్తాం, మేము అట్లాంటలేదు. అది మీకు దయ ఉంటేస్తారు, లేకుండా లేదు. కానీ మేము చెప్తా ఉన్నాం, పని చేసిన వాళ్ళకు ఓట్లు వేస్తే ఆదరిస్తే ఇంకా మమ్మల్ని ఇంకా బలం పెంచిన వాళ్ళు అవుతారు, ఇంకా ఎక్కువ మంచి స్థాయిలో సేవ చేయగలుగుతాం. కాబట్టి మీరు ఆలోచించండి, మరి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలకు 2 నెలలనే ఉన్నాయి. మరి ఇంకా నేను మళ్ళీ ఈ గ్రామానికి అంత తొందరగా వస్తానో రానో, మరి తప్పకుండా మీ గ్రామం నుండి వచ్చినటువంటి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా పరిశీలిస్తాం. అందరికి ఇండ్లు కట్టిస్తాం. ఇంకా ఏ సమస్యనో తీరుస్తాం. నాకు తెలిసి ఇంకా 3.5 సంవత్సరాలలో దూస్గామ గ్రామంలో ఇల్లు లేనివారు, తర్వాత దూస్గామ గ్రామంలో సీసీ రోడ్డు లేని వీధి కానీ, సీసీ డ్రైన్ లేని వీధి కానీ ఉండకూడదు. మళ్ళీ 100% ఇప్పుడు గతంలో ఇల్లు ఇప్పుడు ప్రాణత చెవేళ్ళ ప్రాజెక్ట్ ఉన్నది, దాని గురించి చెప్పాలా. ఇవాళ మన దూస్గాం కానీ ముల్లయ్య కానీ నీళ్ళ ప్రాబ్లం ఉన్నది. ఇవాళ ఎందుకు అయింది? అది రాజశేఖర రెడ్డి గారు మరి నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని చెప్పి పోచంపాడు ప్రాజెక్టు నుండి మన గోదావరి నీళ్ళ నుండి మనకి 25 టీఎంసీల నీళ్లు మనకు అలకేట్ చేసి మరి ఆ రోజే 4 లక్షల ఆయకట్టుకు ప్రాణిత చెవేళ్ళ 2021, 22 ప్యాకేజీలు పెట్టింది. ఆయన ఉండగానే పాపం కాంగ్రెస్ పార్టీ ఉండగానే 10 ఏళ్ల కిందనే 70 నుండి 80% వరకు కంప్లీట్ అయింది. ఇవాళ 10 ఏళ్లలో రీడిజైనింగ్ పేరు మీద మరి మళ్ళీ కాళేశ్వరం అని పేరు పెట్టి దానికి దగ్గర 1800 కోట్లు ఖర్చు పెట్టిన ఒక గుంట కూడా నీళ్ళు వచ్చినాయి మన దూరంగా. ఇలా కేసీఆర్ లేక ఒక ప్రాజెక్టు కడితే అది కాళేశ్వరం, అది మరి కూలిపోయి ఇలా కూలేశ్వరం అయింది. మీరు గమనించండి.
ఇవాళ అదే మన శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ కట్టింది, మన జిల్లాలోనే పోచంపాడు కట్టింది, ఇంకా 100 ఏళ్ళు అయ్యా కానీ చెక్కు చెదరదు. మరి మన ఊళ్ళో ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, ఎవరు కడుతున్నారు? ఇప్పుడు ఇందిరా మిల్లు ఎవరు కడుతున్నారు? మేస్త్రి కడుతున్నారు, ఇంజనీర్ కాదు. వాళ్ళు కట్టిన నీళ్ళు పక్క 50 ఏళ్ళు ఉంటుంది. మరి ఇలా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ళలో మునిగిపోయిందంటే ఎంత అవినీతి జరిగింది. ఇలా కవిత జైలుకి పోయింది, మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లా అల్లుడు మామ ఇరుక్కున్నారు. ఇవాళ కాళేశ్వరంలో మరి మామ అల్లుడు కొడుకు అందరు ఇరుక్కున్నారు. పాలన వల్ల టోటల్ కుటుంబం కూడా అవినీతిలో ఇరుక్కొని పోయి ఇలా జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి గత్యంతరం లేకుండా అధికారం పోయిందని మరి ఏదో మధ్యస్థితం కోల్పోయినట్టు పిచ్చుకుక్కలా కొడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే ప్రజలు నవ్వుతా ఉన్నారు, జోకర్లాగా చూస్తూ ఉన్నారు. అరే మీద కదా 10 ఏళ్ళు అధికారం ఉన్నది, మళ్ళీ మీరే మాట్లాడుతున్నారని నవ్వుతా ఉన్నారు. ఇక వాళ్ళకి బీజేపీ వాళ్ళు తోడైనరు. మీరు గత పార్లమెంట్ ఎన్నికలు చూసిరు, టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటైనా లేదా? మరి అది మీద తింటారు సినిమాలు ఉంటుంది చూడు, వీడు కొట్టినాడు చేస్తాడు, వాడు ఏడ్చినాడు చేస్తాడు, వాడు దెబ్బ దాకా వీడు కొట్టాడు అంటే కట్టానండి. అంటే బీజేపీ టీఆర్ఎస్ లోపలంతా ఒకటే. భవిష్యత్తులో ప్రమాదం ఉంది సుమా కాంగ్రెస్ శ్రేణులారా. మీరు కూడా మరి బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అవుతుంది. మన భవిష్యత్తు రాబోయే ఎన్నికల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రజలారా మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. దయచేసి పని చేసే వాళ్ళకు ఇవాళ అధికారం బాధే ఉంది. ఇంకా 3.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తర్వాత మీరు దీవిస్తే ఇంకో 10 ఏళ్ళు ఉంటాం. మరి ఇలా 3.5 ఏళ్ళు ఎవరు చేయాలి పని? మేమే చేయాలి, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా. గతంలో 10 ఏళ్ళు మీరు చూసిరు, ఏమైంది? ఏం కాలే, ఎక్కడేసి గొంగడు అక్కడే. ఇవాళ మేము చేస్తామని చూపిస్తున్నాం, చేస్తాం కూడా. ఇవాళ మన ప్రాణత ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఇంకా 2 ఏళ్ళ మనకు కూడా దూసుగా కూడా సాగునీరు వస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ మరి మీ దీవెనలు ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ తప్పకుండా దూసుగామ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నాకు తెలుసు ఇలా మా అన్ని పొలాలు నాటుతా ఉన్నారు, పంటలు వ్యవసాయ పనులలో బిజీగా ఉన్నారు రైతులందరూ. అయినా కానీ మరి ఒకరోజు టైంలోనే మరి ఇంతమంది మీరు సక్సెస్ చేసి చెప్పి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్.